హాయ్ ఫ్రెండ్స్, డేవిడ్ మెకెంజీ దర్శకత్వంలో వచ్చిన రిలే సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. తెలుగు వెర్షన్ ఓటీటీలో నిన్న రిలీజ్ అయింది. తెలుగు వెర్షన్ లయన్స్ గేట్ ప్లేలో లభిస్తుంది. ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అష్రఫ్ అనే ఫిక్సర్ ఉంటాడు. ఇతను సీక్రెట్లు లీక్ చేసే వాళ్ళకి కంపెనీకి మధ్య మీడియేటర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే అతనికి హాఫ్ మ్యాన్ దగ్గర నుంచి కొన్ని డాక్యుమెంట్స్ వస్తాయి. ఆ డాక్యుమెంట్స్ని సంపాదించడం కోసం డాసన్ తన టీంతో పాటు అష్రఫ్ వెనకబడతాడు. అష్రఫ్ పనిచేసే సంస్థ చాలా సీక్రెట్గా ఉంటుంది. కీబోర్డ్లు ఉపయోగించి టైప్ చేసి వినికిడి శక్తి లేని వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే సీక్రెట్లని దాస్తూ కస్టమర్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో సారా గ్రాంట్ తన కంపెనీలో ఉన్న సీక్రెట్ ఒకటి బయట పెడదాం అనుకుంటుంది. వీటి మీద చేసిన ప్రయోగంలో ప్రజలు క్యాన్సర్ బారిన పడి చనిపోతారని ఆమె చెప్తుంది. ఆమె సంపాదించిన డాక్యుమెంట్స్ అన్నీ ఎలాగన్నా సరే ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటుంది. దానికోసం అష్రఫ్ సాయం తీసుకుంటుంది. అయితే డాసన్ టీం సారా వెనకపడుతూ ఉంటుంది. సారాను కాపాడబోయి అష్రఫ్ ఏమయ్యాడు, చివరికి సీక్రెట్ డాక్యుమెంట్స్ లీక్ అయ్యా లేదా, హాఫ్మ్యాన్ ఇచ్చిన డాక్యుమెంట్స్లో ఏమున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా అదిరిపోతుంది. అష్రఫ్ పాత్రలో రిజ్ అహ్మద్ మన మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్లా న్యాచురల్గా నటించాడు. కొంచెం అలాగే అనిపిస్తాడు. సారా గ్రాంట్ పాత్రలో డబల్ వేరియేషన్ ఉన్న ఇంపార్టెంట్ పాత్రలో లిల్లీ జేమ్స్ బాగా నటించింది. కారులో వీడ్కోలు చెప్తూ హీరోని కవ్విస్తూ కామన్ నిండిన కళ్ళతో మంచి కత్తిలా అనిపిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ చాలా వరకు ఎక్స్పోజింగ్ చేస్తూనే ఉంటుంది. అది మరీ హద్దుల మీద ఉండదు. ఇక డాసన్ పాత్రలో శామ్ వర్తింగ్టన్ అదరగొట్టేశాడు. నా ఫేవరెట్ విల్లా ఫిట్జ్గెరాల్డ్ రోజెట్టి పాత్రలో బాగా చేసింది, కానీ చూడడానికి ఎండునక్కలా అనిపిస్తుంది. మిగిలిన అందరూ కూడా బాగా చేశారు. హాఫ్ మ్యాన్ పాత్రలో మాథ్యూ మెహర్ కూడా ఓకే అనిపిస్తాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టెక్నికల్గా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సినిమా. కాకపోతే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సినిమాని మళ్ళీ రెండోసారి చూడాలి అన్నట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి అసలు ఏ డాక్యుమెంట్ల గురించి ఎతుకుతున్నారు, హీరోయిన్ ఏం చేస్తుంది, ఈ ట్విస్ట్లు ఏంట్రా దేవుడా అన్న టైప్లో అనిపిస్తుంది. తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. తెలుగు డబ్బింగ్లో అక్కడక్కడ కొన్ని తప్పులు ఉంటాయి. ఉదాహరణకి హాఫ్ మ్యాన్ ఫస్ట్ హోటల్లో డాక్యుమెంట్స్తో మెక్వీని కలిసే సమయంలో మెక్వీ ఓ మాట అంటాడు, 2 ముసలాళ్ళు అంటాడు, 2 ముసలాళ్ళు అనాలి అక్కడ. ఇలాంటి చిన్న చిన్న తప్పులు ఉన్నాయి తెలుగు డబ్బింగ్లో. ఇది ఒక స్పై ఇన్వెస్టిగేషన్ డ్రామా టైప్ సినిమా. ఖచ్చితంగా ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుంది. ఫోటోగ్రఫీ ఫ్యాంటాస్టిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్గా ఉంటుంది. కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ లొకేషన్స్ కానీ వావ్ అనిపిస్తాయి. ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?